హలో అందరికీ. నిన్న ఈవినింగ్ అయితే కొంచెం మినపప్పు నానబెట్టాను. దాంతో వడలు చేద్దాము అనుకొని అడిగితే వాళ్ళిద్దరూ అయితే వద్దు అన్నారు. ఇప్పుడు మార్నింగే డీప్ ఫ్రై ఐటెమ్ ఎందుకు అని చెప్పి దాంతో అయితే మినపట్టు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ మినపట్టు పైన అయితే ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని దానిపైన యాడ్ చేయాలి. ఈ పౌడర్ కోసం అయితేనేమో కొన్ని ధనియాలు తీసుకోండి, జీలకర్ర తీసుకోండి, ఎండుమిర్చి తీసుకోండి, పచ్చిశనగపప్పు కొంచెం అయితే మినపప్పు కూడా తీసుకోండి. పచ్చిశనగపప్పు మినపప్పు అనేటివి అయితే మాత్రం ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకోండి. వీటన్నిటిని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది అయితే మాత్రం మీరు ఇడ్లీ దోశల్లో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. లేదా ఎప్పుడైనా మనము పులిహార లాగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, చింతపండు పులిహార, దానిలో అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ అయితే వాకింగ్ కూడా వెళ్ళలేదన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైమే తీసేసుకుంటుంది. ఇంకా వాకింగ్కి వెళ్ళాము అనుకోండి, ఇంకా లేట్ అయిపోద్ది బ్రేక్ఫాస్ట్. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి టైం సరిపోదు అని చెప్పి వాకింగ్ కూడా వెళ్ళకుండా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ పనులు అయితే కూడా చేసుకుంటూ ఉన్నాను. ఈ పప్పులు అయితే మాత్రము మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మీరు బాగా రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక పెట్టారు అంటే చాలు, పైన అంతా నల్లగా మాడిపోతుంది, లోపలైతే ఏమీ కుక్ అవ్వవు, పచ్చిగా ఉంటాయన్నమాట. ఈ పప్పులు అయితే ఆల్మోస్ట్ ఫ్రై వచ్చేసాయి. నేనైతే దీనిలో కొంచెము కరివేపాకు యాడ్ చేస్తున్నాను. నా దగ్గర అయితే ఎండబెట్టినటువంటి కరివేపాకు ఉందన్నమాట. అందుకని అయితే ఎండిపోయిన కరివేపాకు యాడ్ చేశాను. మీరు కావాలంటే ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. దీనిలో అయితే కొన్ని గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. పైన ఉన్నటువంటి స్కిన్ అయితే ఏమి తీయాల్సిన అవసరం లేదు, అలాగే యాడ్ చేసేయండి. ఏదైనా పౌడర్స్ చేసుకునేటప్పుడు పైన ఉన్నటువంటి స్కిన్తో కూడా యాడ్ చేస్తేనే మనకు టేస్ట్ చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. నేనైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. దీనిలో అయితే 1 స్పూన్ దాకా నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. నువ్వులు అయితే ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను, అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నువ్వులు యాడ్ చేశాను. నువ్వులు యాడ్ చేసి కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. దీంతోపాటు కొన్ని అయితే వేయించినటువంటి పీనట్స్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి యాడ్ చేయడం అయితే మర్చిపోయాను. మీరు కావాలంటే కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. ప్యాన్ ఆల్రెడీ హీట్గా ఉంది కాబట్టి ఆ హీట్కే ఎండు కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిపోతుంది. పీనట్స్ అనేటివి కూడా అయితే కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువగా ఏమీ అవసరం లేదు. నువ్వులు 1 స్పూన్ యాడ్ చేశాను కదా, పీనట్స్ కూడా 1 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకైతే బాగా చల్లారనిచ్చేసుకోవాలి. మీరు కావాలంటే దీనిలో కొంచెం చింతపండు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు యాడ్ చేసి గ్రైండ్ చేసామనుకోండి, అక్కడక్కడ ముద్దల్లాగా చింతపండు ముక్కలు ఉండిపోతాయి అన్నమాట. అందుకని మాకు నచ్చదు, నేను అందుకని యాడ్ చేయలేదు. మీరు కావాలంటే చింతపండు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే మాత్రము హాలిడేస్కి ముందు పీనట్స్ అన్నీ నీట్గా రోస్ట్ చేసి పైనంతా తప్పక తీసి పెట్టేసుకున్నాను కదా, వాటిలో అయితే 1 మంత్ అయిపోయింది కాబట్టి హాలిడేస్ ఇచ్చి ఒక హాఫ్ పీనట్స్ అయితే కూడా అయిపోయాయి. ఇంకా హాఫ్ పీనట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. నేను స్టోర్ చేసే డబ్బా అయితే సపరేట్గా ఉంటుంది, రెగ్యులర్గా వాడుకునేటువంటి డబ్బా అయితే మాత్రం సపరేట్గా పెట్టుకుంటాను. మనం ఒకేసారి అన్నిటినీ తీసి మూత తీస్తూ ఉన్నాం అనుకోండి, అవి అయితే కొంచెం మెత్తగా అయిపోతాయి. అందుకని 2 డబ్బాల్లో స్టోర్ చేస్తే రోజు వాడుకునే డబ్బాలో మెత్తగా అయిపోయినా స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ డబ్బాలో అయితే మాత్రము కొంచెం క్రిస్పీగానే ఉంటాయి. ఇప్పుడైతే కొన్ని సపరేట్గా తీసి పెట్టేసుకుంటూ ఉన్నాను రోజు వాడుకునే దానికోసము. మా ఇంట్లో అయితే అప్పుడప్పుడు స్నాక్ కింద కూడా పీనట్స్ తినేస్తారు, అందుకని అయితే ఎక్కువగానే వేయించేసి పక్కన పెట్టేసుకుంటాను. నైట్ అయితే నేను మినపప్పుని నానబెట్టేసాను అనమాట. ఆ మినపప్పు ఏం చేశాను అంటే కడిగేసి ఫ్రిడ్జ్లో అలాగే స్టోర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ అయితే దాన్ని ఇంకోసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మినపప్పు అయితే మాత్రం కొంచెం మెత్తగా మిక్సీ చేసుకోవాలి, పేస్ట్ అయ్యేలాగా. ఈ మినపట్టు వేసుకోవడం కోసం అయితే పిండి ఏమీ పులవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 1 అవర్ ముందు లేదన్నా హాఫ్ అన్ అవర్ ముందు వేసి పెట్టుకున్నా కానీ సరిపోతుంది. నేనైతే మార్నింగ్ లేవగానే మిక్సీ తిప్పేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. మనం ఇందాక వేయించుకున్నటువంటి పప్పులు ఉన్నాయి కదా, వాటన్నిటిని అయితే ఫస్ట్ ఒకసారి మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. గార్లిక్ని అయితే మాత్రము సపరేట్గా తీసి పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ నట్స్ అన్నిటినీ బాగా పౌడర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒకసారి అయితే గార్లిక్ కూడా యాడ్ చేసి ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది, ఎక్కువగా ఏమీ తిప్పాల్సిన అవసరం లేదు. దీనిలో అయితే నేను కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ పౌడర్ని అయితే మీరు స్టోర్ చేసుకుంటే చాలు, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట అయినా కూడా అలాగే ఉంటుంది. మనం దీనిలో ఆయిల్ లాంటిది ఏది యాడ్ చేయలేదు కాబట్టి డ్రైగానే రోస్ట్ చేసినాం కదా, చాలా మంచిగా ఉంటుంది. వీటన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టేసుకొని నేనైతే షవర్ చేసి పూజ కూడా చేయడం అయిపోయింది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి.
ప్యాన్ అయితే మాత్రం కొంచెం హీట్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి పేపర్తో కానీ లేదంటే ఆనియన్తో కానీ నీట్గా రుద్దేయండి. మనకు అట్టు అనేది అయితే మాత్రం చాలా ఈజీగా లేసి వచ్చేస్తుంది. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మినపప్పు అయితే మాత్రము మరీ వడలకు వేసుకునే అంత గట్టిగా ఉండకూడదు, అలా అని దోశ బ్యాటర్ కలుపుకునే అంత లూజ్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మినపట్టు అనేది అయితే మాత్రము కొంచెం థిక్గా వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసైనా కూడా గ్రైండ్ చేసి ఉండొచ్చు, కాకపోతే నేను కొంచెం ఎక్కువగానే థిక్గా పెట్టేశాను. మీరు ఇలా ఏమి రుద్దాల్సిన అవసరం లేదు. ఒక 2-3 గంటలు ఒకదాని మీద ఒకటి యాడ్ చేసేసి అయితే మాత్రం వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే అంత పెద్ద పెద్దవి ఎవరు తినరు అని చెప్పి అయితే నేను ఒక గంటతోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చిన్న చిన్నవిగా ఉంటాయి, ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి అని చెప్పి. మీ దగ్గర కనుక ఈ దోశ ప్యాన్ కాకపోయినా ఏదన్నా కడాయి లాగా ఉంటుంది కదా చిన్నది, కింద గుంటగా ఉండి పైకి వస్తుంది కదా, అలాంటి వాటిల్లో యాడ్ చేస్తే అయితే మాత్రము చాలా బాగా వస్తుంది. పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా వచ్చినట్టు వస్తుంది అనమాట. 2-3 గంటలు ఒకేసారి యాడ్ చేస్తే. నేనైతే కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. దీనిపైన అయితే కొంచెం క్యారెట్ తురుము యాడ్ చేసుకోండి, కొంచెం అయితే ఆనియన్ తురుము యాడ్ చేసుకోండి, కొంచెం అయితే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే అల్లం ముక్కలు యాడ్ చేసుకోవచ్చు, జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిపైనుంచి అయితే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పుల పొడి అయితే కూడా యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువ పప్పుల పొడి యాడ్ చేసుకోండి, లేదంటే తక్కువ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే గంటితో కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేసేసి మూత పెట్టేసి అయితే స్టీమ్కి కుక్ చేసుకోండి. దీని టేస్ట్ అయితే మాత్రం మీకు సేమ్ వడలు తిన్నట్టుగానే వస్తుంది. కాకపోతే మనం ఇక్కడ డీప్ ఫ్రై ఏమీ చేయడం లేదు, షాలో ఫ్రై లాగా చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. టేస్ట్ మాత్రము చాలా బాగుంది. మూత పెట్టేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే అలాగే వదిలేయండి. ఆ స్టీమ్కి అయితే మాత్రం మంచిగా కుక్ అయిపోతుంది. మినపపిండి ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే మాత్రం నేను దీనిలో సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను, ఇంకేమీ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే కొంచెము బేకింగ్ సోడా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెము సాఫ్ట్గా వస్తాయి అన్నమాట, ఫ్లఫీగా కూడా వస్తాయి, కొంచెం ఉబ్బుతాయి కదా అలాగా. పైన అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోండి. పైన వేసినటువంటి వెజిటేబుల్ కూడా కొంచెం అయితే కుక్ అవుతాయి. దాంతోపాటు పప్పుల పొడి ఉంది కదా, అది కూడా కొంచెం ఫ్రై అయినట్టుగా అవుతుంది అనమాట. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఆయిల్ యాడ్ చేశాను కదా, మీరు కావాలంటే గీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వస్తుంది. ఈ మినపట్టు కలర్ కూడా చూడండి, సేమ్ మనకు వడ కలర్ ఎలా వస్తుందో అదే కలర్లో ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా సేమ్ వడలాగే ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను, ఫస్ట్ అయితే మాత్రము వాళ్ళు తినేసి ఇది సేమ్ వడలాగే ఉంది అని చెప్పారు. ఇంకా మా అమ్మాయి కూడా హ్యాపీగా తినేస్తుంది అనుకున్నాను. ఆమెకైతే వడలు ఇష్టం అనమాట. ఆమె కూడా తినైతే ఇది వడలాగే ఉంది అని చెప్పింది. మనం ఆల్రెడీ దీనిలోనే పప్పుల పొడి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇంకా సైడ్ డిష్గా ఏది లేకపోయినా కూడా పర్లేదు, అలాగే తినేయచ్చు. మనం దీనిపైన అయితే పొడి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే పడుతుంది, లేదు అంటే గొంతులో పట్టేసుకుంటుంది అనమాట, పొరలాగా పోతుంది. సెకండ్ టైం వేసేటప్పుడు కూడా అయితే నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి నీట్గా పేపర్తో తుడిచేసి దాని తర్వాతనే సెకండ్ టైం కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. మీరు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినాలి, టేస్ట్ మంచిగా ఉండాలి అనుకున్నప్పుడైతే మాత్రము ఈ మినపట్టును అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడైతే సెకండ్ది నా కోసం వేసుకుంటున్నాను అనమాట. అందుకనైతే కొంచెం ఎక్కువగా అయినా పర్లేదులే, నేనైతే తినేస్తాను అని ఇంకో గంటి కూడా యాడ్ చేశాను. సెకండ్ టైం అయితే ప్యాన్ కొంచెం లైట్గా హీట్ ఉంది కాబట్టి బాగా నీట్గా స్ప్రెడ్ అయింది. ఫస్ట్ టైం అయితే మాత్రం ఎక్కువగా హీట్ చేస్తున్నాను, అందుకనైతే నీట్గా అసలు స్ప్రెడ్ అవ్వలేదు. ఇప్పుడైతే నేను దీనిపైన ఇంకోసారి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే మాత్రము పైన వెజ్జీస్ అనేటివి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను. పప్పుల పొడి అయితే మాత్రము కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చేత్తోనే వేస్తూ ఉన్నాను అనమాట. ఈ వెజ్జీస్ సగం అన్నీ చేతికే అతుక్కోపోతున్నాయి, అందుకనైతే ఇప్పుడు స్పూన్తో వేస్తూ ఉన్నాను. నేనైతే మాత్రము పొడి కూడా కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటాను. టేస్ట్ చెక్ చేయకుండానే అన్ని గ్రైండ్ చేశాను అనమాట. కారం అనేది అయితే కొంచెం ఎక్కువగానే వచ్చింది, అందుకని అయితే తక్కువగానే యాడ్ చేస్తున్నాను పొడి అనేది. ఎప్పుడైనా సరే మనం పొడులు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కారం ఎక్కువైంది అనుకోండి, అప్పుడైతే కొంచెం దానిలో ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తే చాలు, కారం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. టేస్ట్ మాత్రము రెట్టింపు అవుతుంది అనమాట ఎండు కొబ్బరి వల్ల అయితే. నేను మొత్తానికైతే ఈరోజు ఎండు కొబ్బరి యాడ్ చేయడం మర్చిపోయాను. మీరు అయితే మాత్రము మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. దానివల్ల అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళు అయితే మాత్రం నన్ను ఎప్పుడు ఇడ్లీ, దోశ, పొంగలి ఈ 3 చేస్తావు, ఇంక వేరే బ్రేక్ఫాస్ట్ ఏది చేయవు అని అడుగుతూ ఉంటారనమాట. ఈరోజు ఈ మినపట్టు పెట్టినప్పటి నుంచి అయితే వాళ్ళు ఇంకా వారంలో ఒక రోజైనా ఈ మినపట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు, మాకు కూడా ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ వచ్చినట్టు అవుతుంది అని చెప్పారు. ఇప్పుడైతే నేను ఈ మినపట్టును కూడా సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసేస్తూ ఉన్నాను. మంట కనుక మీరు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే కలర్ అనేది అయితే మాత్రం అంత మంచిగా ఏమీ రాదు.
మీడియం ఫ్లేము లేదంటే కొంచెం మీడియం కన్నా హైలో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే కలర్ అనేది కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వస్తుంది. అప్పుడు కొంచెం అయితే క్రిస్పీగా వస్తుంది. నా బ్రేక్ఫాస్ట్ అయితే కూడా రెడీ అయిపోయింది అనమాట. మినపట్టు నేను కూడా అయితే తినేస్తూ ఉన్నాను. మా అమ్మాయి కోసం అయితేనేమో ప్లెయిన్గా వేశాను. దానికి పక్కన అయితేనేమో పచ్చడి పెట్టేశాను అనమాట. బెల్ పెప్పర్ పచ్చడి ఉంది కదా, దాన్ని అయితే సైడ్ డిష్గా పెట్టేసి ఆమెకి ఇచ్చాను. ఆమెకు కూడా అయితే ఈ మినపట్టు బ్రేక్ఫాస్ట్ చాలా బాగా నచ్చింది. మనం తినేటువంటి అన్ని బ్రేక్ఫాస్ట్లో కల్లా మినపట్టు అయితే మాత్రం చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. మేమంతా బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయిన తర్వాత అయితే గిన్నెలు చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను. ఒక్కొక్క రోజు మాత్రము చాలా ఎక్కువ గిన్నెలు వచ్చేస్తాయి. ఒక్కొక్క రోజు అయితే అసలు గిన్నెలే ఉండవు. అది ఏం జరుగుతుందో నాకు కూడా అయితే అర్థం కాదనమాట. ఈరోజు అయితే పౌడర్ ప్రిపేర్ చేశాను, మినపట్టు చేశాను కదా, దానివల్ల అయితే గిన్నెలు చాలా ఎక్కువగానే వచ్చాయి. 2 మిక్సీ జార్లు వాడాను కాబట్టి వాటన్నిటిని అయితే నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. వింటర్ ఉన్నప్పుడు అయితే మాత్రము ఒక్క వెజిటేబుల్ కూడా పాడైపోయేదే కాదు. ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పటి నుంచి టమోటాలు అయితే అస్సలు ఉండడం లేదు. పుదీనా అయితే కూడా అసలు పాడైపోతూ ఉందన్నమాట. నేను లాస్ట్ వీక్ తెచ్చినటువంటి పుదీనా అయితే మాత్రం చాలా లేతగా ఉంది. దానివల్ల ఏమవుతున్నాయంటే వాటి కాడలన్నీ పాచిపోతున్నట్టుగా అయిపోతున్నాయి. కాడపోవడం వల్ల అయితే కొన్ని ఆకులకు కూడా టచ్ అయిపోయి అవి కూడా పోతున్నాయి. వాటన్నిటిని అయితే నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఈరోజైతే మా లంచ్ కోసము బటర్ చికెన్ చేస్తున్నాను. దాంతోపాటు బిర్యానీ రైస్ లాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మా ఇంట్లో అయితే మాత్రము వెజిటేరియన్ చేస్తే మాత్రము మధ్యాహ్నం ఒకటి తినేస్తారు. నైట్ అవ్వంగానే మళ్ళీ మాకు వేరేది చేయవా అని అడుగుతారు. ఇంకా దాంతో ఎందుకులే అని చెప్పి అయితే ఈరోజు ఆఫ్టర్నూనే చికెన్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఎలాగో బటర్ చికెన్ చేసేస్తున్నాను, బిర్యానీ రైస్ చేసేస్తున్నాను కాబట్టి ఇంకా నైట్ వరకు కూడా చేయాల్సిన పని ఏమీ ఉండదన్నమాట. ఇంకా వాళ్ళు అదే వేసుకొని తినేస్తారు. దాంతోపాటు నాకైతే ఈరోజు స్టవ్ క్లీన్ చేసే పని ఉంది. ఇంకా ఇల్లంతా కూడా చిమ్మేసుకోవాలి. ఒక సైడ్ అయితే వంట పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నాను. ఇంకొక సైడ్ అయితే వాషింగ్లో కూడా బట్టలు వేస్తున్నాను అనమాట. టవల్స్ అన్నీ అయిపోయినాయి. హ్యాండ్ టవల్స్ అయిపోయాయి, కింద తుడుచుకునేటువంటి టవల్స్ కూడా అయిపోయినాయి అనమాట. వాటన్నిటిని కూడా అయితే వాషింగ్ వేసి నీట్గా మళ్ళీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. వంట చేయడం అయితే కూడా అయిపోయింది. ఎస్టర్డే రైస్ కొంచెం మిగిలిందనమాట. దాన్ని అయితే దద్దోజనం లాగా ప్రిపేర్ చేసేసాను. బటర్ చికెన్ అయిపోయింది, బిర్యానీ రైస్ చేయడం కూడా అయితే అయిపోయింది. ఈరోజు అయితే స్టవ్ క్లీన్ చేయాలి, ఇల్లు కూడా చిమ్మాలి కదా అని చెప్పి వంట చేసేటప్పుడు అయితే అసలు జాగ్రత్తగానే చేయలేదు. కూరలో వేయాల్సినటువంటి పౌడర్లన్నీ అయితే స్టవ్లోనే వేశాను. ఇప్పుడైతే వీటన్నిటిని నీట్గా చిమ్మేసి తుడిచేసుకోవాలన్నమాట. నేను ఇల్లు చిమ్మక ముందు ఎలా ఉందో చిమ్మిన తర్వాత కూడా మీకు పెద్దగా ఏమి చేంజెస్ కనిపించవన్నమాట. అలాగే ఉంటాయి. నేనైతే ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అక్కడే పెట్టేసుకుంటాను కాబట్టి మరి ఎక్కువగా సర్దాల్సిన పని కూడా ఉండదు. ఇప్పటికైతే పనులన్నీ ఫినిష్ అయిపోయాయి చూడండి. ఇల్లు అయితే చిమ్మడం కూడా అయిపోయింది. స్టవ్ కూడా నీట్గా తుడిచి పెట్టేసుకున్నాను. ఇంకా రేపు మార్నింగ్ దాకా అయితే మాత్రము స్టవ్ మీద వంటే చేయను అనమాట. స్టవ్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వంట చేయమంటే నాకు చాలా బాధేస్తుంది. మళ్ళీ స్టవ్ మీద పడుతుంది అని చెప్పి అయితే ఇప్పటికైతే పనులన్నీ అయిపోయాయి. టైం అయితే మాత్రము 11:50 అయిపోయింది. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.